ఉమ్, వీళ్ళు ఉమ్, చెప్తే చేసేది 20% అని తెలిసినా మొన్న ఓటేశారు. ఈ అవును. ట్రిప్ మారుంటారు పవన్ ఉన్నాడు పక్కన అని. ఉమ్, అవలేదు ఉమ్, కదా బేసిక్ గా. ఉమ్. అంటే అయితే పవన్ చూసి నమ్మారా? అంతే కదా. జగన్ ఉమ్, పాదయాత్ర నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు నాకు వినబడుతున్నది, ఢిల్లీలో వినబడుతున్నది, ఉమ్. 28లో జమిలీ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది అంటున్నారు. 28లో 27 ఎండింగ్ గానీ, 27 డిసెంబర్ గానీ, 28 మార్చిలోకి గానీ. అంటే ఇంకా తెలంగాణ ఎన్నికలు కలిసిపోతాయి. ఎందుకంటే రేపు కలిసి వస్తాయి. వచ్చే 26th ఏప్రిల్ నుంచి జనగణన జరుగుతుంది. 27th ఏప్రిల్కి అయిపోతుంది అది జనగణన. ఆ తర్వాత 6 months లో ఇవి జరుగుతున్నాయి, నియోజకవర్గాల పునర్విభజన. అయితే ఇక్కడ 2 కోణాలు వినబడుతుంది. నియోజకవర్గాల పునర్విభజన ఎబేయన్స్ లో పెట్టి 28లో 27లో ఎన్నికలకు వెళ్ళి అయ్యాక అమలు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్స్ ఎట్లయితే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత చేస్తామన్నారు కదా, అందుకోసం ఆ తర్వాత జరుగుతుంది. ఎందుకంటే కొన్ని సెక్షన్స్ ఆఫ్ ఓట్స్ పెరుగుతున్నాయట, సీట్లు పెరుగుతాయట. ఏదో SC ST సీట్లు 28% దాకా పెరుగుతాయన్న ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే జనాభా సంఖ్య అంత పెరిగిందట SC STలో 28%. అట్లాగే ఈ మైనారిటీ సంఖ్య కూడా పెరిగింది. కాబట్టి వాళ్ళకి సీట్లు ఎక్స్ట్రా అవుతాయి. ఇప్పుడు ఆయా వర్గాల్లో ఉన్న పట్టు ఇవన్నీ లెక్కలేసుకునేసి ఎలక్షన్స్ అయిపోయాక అది అమలు చేస్తామని చెప్పి ముందస్తుకెళ్తారు.